children, good morning everyone. How are you all? Hope you are doing good. Okay children, third class children, take out your term books and turn to page number 98. So in the previous class we learned about the uses of air. Am I right? So every living thing need air. So air అనేది చాలా అవసరం కదా. సో ఎయిర్ లేకపోతే we cannot survive. So air is the most important. So మనం బ్రతకడానికి ఎయిర్ అనేది చాలా అవసరం అన్నమాట. సో నెక్స్ట్ ఎయిర్ ద్వారా ఇంకా కొన్ని మనకి యూజెస్ ఉన్నాయి. డైలీ లైఫ్స్లో మనం ఎయిర్ అనేది ఎయిర్ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎయిర్ ఏంటి, వెహికల్స్లో టైర్స్ ఫిల్ చేయడానికి సో ఎయిర్ అనేది మనకి కావాలి. నెక్స్ట్ స్విమ్మింగ్ చేయడానికి రబ్బర్ ట్యూబ్స్లో మనకి ఎయిర్ ఫిల్ చేసి స్విమ్మింగ్ అనేది లెర్నర్స్కి నేర్పిస్తారు అన్నమాట. అండ్ నెక్స్ట్ క్లోత్స్ అవి చక్కగా డ్రై చేయడానికి కూడా మనకి ఎయిర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో విండ్ అనేది మనకి సో ఏం చేస్తుంది, మనకి క్లోత్స్ అనేవి చక్కగా డ్రై అవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో విండ్ అనేది క్లౌడ్స్ని కూడా క్యారీ చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే విండ్ క్యారీస్ క్లౌడ్స్ సో విండ్ ఎప్పుడైతే క్లౌడ్స్ని క్యారీ చేసిందో ఇట్ మే కాజ్ రైన్. సో రైన్ అనేది మనకి చక్కగా మబ్బు అంతా పట్టేస్తే మనకి ఎలా ఉంటుంది, సో మనకి ఇమీడియట్గా రెయిన్ అనేది వస్తుంది కదా. సో విండ్ ద్వారా మనకి క్లౌడ్స్ అనేవి మూవ్ అయినప్పుడు మనకి రెయిన్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఇట్ ఆల్సో క్యారీస్ సీడ్స్ ఆఫ్ ప్లాంట్స్ టు డిఫరెంట్ ప్లేసెస్ వేర్ న్యూ ప్లాంట్స్ గ్రో. సో సీడ్స్ అనేవి కూడా విండ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటి అంటే ప్లాంట్స్కి ఉండే సీడ్స్ ఒక ప్లేస్ ఉంది. సో అవి లైట్ వెయిట్గా ఉంటాయి కదా. సో విండ్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో అది విండ్ ద్వారా ఆ ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైతే స్టెబుల్గా ఉంటాయో అప్పుడు అక్కడ మనకి న్యూ ప్లాంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అండర్స్టూడ్ అబౌట్ యూజెస్ ఆఫ్ ఎయిర్. సో దేర్ ఈస్ అన్ యాక్టివిటీ. సో ఎయిర్ అనేది మనకి ఏదైనా వస్తువులను బర్న్ చేయాలన్నా కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో హియర్ దే గివెన్ వన్ యాక్టివిటీ, డూ ఎట్ యువర్ హోమ్ to show that air helps in burning. సో ఎయిర్ అనేది బర్నింగ్లో కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం. ఓకేనా. సో థింగ్స్ రిక్వైర్డ్. సో మీకు ఏమేమి కావాలి అంటే క్యాండిల్, మ్యాచ్ స్టిక్, గ్లాస్ టంబ్లర్ ఆర్ గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాస్ అంటారు కదా. సో అది తీసుకోండి. సో ఎలా చేయాలి అంటే రిక్వెస్ట్ యువర్ పేరెంట్స్ టు లైట్ ద క్యాండిల్. సో మీరు లైట్ చేయకండి క్యాండిల్ని. ఓకే, ఆస్క్ యువర్ పేరెంట్స్ టు లైట్ ద క్యాండిల్ అండ్ లెట్ ఇట్ బర్న్ ఫర్ సమ్ టైమ్. సో అలానే అది వెలిగించి వదిలేయండి. ఓకేనా, కొంతసేపు అది వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. నౌ రిక్వెస్ట్ యువర్ పేరెంట్స్ టు పుట్ ద గ్లాస్ టంబ్లర్ టు కవర్ ద లైటెడ్ క్యాండిల్. ద క్యాండిల్ గోస్ అవుట్ ఆఫ్టర్ సమ్ టైమ్స్. సో ఏంటి అంటే అది వెలుగుతూ ఉంటుంది కదా. సో దాని మీద మీ పేరెంట్స్ని హెల్ప్ తీసుకుని ఆ క్యాండిల్ మీద గ్లాస్ పెట్టమనండి. సో ఇలా పెట్టమని చెప్పండి. సో ఏమవుతుంది, ఒక వితిన్ సెకండ్స్ ఏమవుతుంది, మనకి ఎయిర్ అనేది ఉండదు కదా. సో మనం క్లోజ్ చేసేస్తున్నాం కదా క్యాండిల్ని. సో ఎయిర్ అనేది ఎంటర్ అవ్వదు కదా ఈ గ్లాసులోకి. సో ఏమవుతుంది అంటే మనకి క్యాండిల్ అనేది లైట్ అవ్వదు అనమాట. సో వెలగదు. ఓకే, సో హియర్ సీ హౌ ఇట్ ఈస్. సో హియర్ ద క్యాండిల్ అనేది ఇలా ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఎయిర్ అనేది బర్నింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో జస్ట్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్, సో టేక్ యువర్ పేరెంట్స్ హెల్ప్ అండ్ డూ దిస్ యాక్టివిటీ అండ్ సెండ్ మీ ద పిక్స్. ఓకే children? Okay, fine. So look at your books. What does air contains? Air is made up of many gases. As I told you in the previous class, air అనేది mixture of gases కదా. అందులో air లో మనకి number of gases ఉంటాయి. So when we are breathing we'll take oxygen and when we are releasing the air we'll release the carbon dioxide. So those are all gases. Okay, it also contains other things such as water vapor.
సో ఎయిర్లో సో మనకి కంటికి కనబడినవి ఇంకొకటి కూడా ఉన్నాయి, నాట్ ఓన్లీ గ్యాసెస్. సో వాటర్ వేపర్. సపోజ్ ఇఫ్ యూ ఇప్పుడు మీరు ఒక వెజల్ తీసుకోండి, ఆ వెజల్లో వాటర్ పోయండి. సో అది చాలాసేపు హీట్ చేయండి ఆ వాటర్ని. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఏమవుతుంది, వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలోకి వచ్చేస్తుంది. అంటే ఏంటి, మనకి అక్కడ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. కెన్ బి సీ. సో అది మనకి కనిపించదు, అది ఎయిర్లో కలిసిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎయిర్. సో ఆ వాటర్ వేపర్ అనేది ఎయిర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్మోక్. కెన్ వి టచ్ ద స్మోక్? ఏదైనా పొగ మనం టచ్ చేయగలమా? నో, ఇట్ ఈస్ ఆల్సో విల్ మిక్స్ ఇన్ ద ఎయిర్. సో అండ్ నెక్స్ట్ డస్ట్. సో దుమ్ము కూడా మనకి ఏంటి అంటే మనకి కనిపించదు, వీ కెన్ ఫీల్ ఇట్ బట్ వీ కెన్ నాట్ టచ్ ఇట్. సో డస్ట్ అనేది సన్ రైజ్, సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సన్. సో సన్ ఏదైతే సన్ రైజ్ ఉందో ఒక క్లోజ్డ్ రూమ్ తీసుకోండి. ఓకే, సన్ పడే ఒక క్లోజ్డ్ రూమ్ తీసుకోండి. సో విండోస్ ఓపెన్ చేయండి. ఏమవుతుంది, మనకి ఆ క్లోజ్డ్ రూమ్లో లైట్స్ ఏమీ లేకుండా ఉంటే మనకి అవి సన్ రైజ్ అనేవి ఆ క్లోజ్డ్ రూమ్లోకి, ఆ డార్క్ రూమ్లోకి పడినప్పుడు మనకి ఆ రేస్లో మనకి డస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టైం జస్ట్ చెక్ ఇట్. ఓకే చిల్డ్రన్. సో డస్ట్ అనేది కూడా ఎయిర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ యూ మైట్ హ్యావ్ సీన్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్. సో స్మోక్ ఎక్కువ ఎక్కడ చూస్తామంటే, సో ఏదైనా బర్న్ చేసినప్పుడు, అండ్ నెక్స్ట్ వెహికల్ నుంచి ఆ ఫ్యూయల్స్ ఏవైతే బర్న్ అయినప్పుడు మనకి స్మోక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో స్మోక్ ఎక్కువ పీల్చడం మంచిది కాదనమాట. సో ఇట్ ఈస్ వెరీ డ్యామేజ్ టు అవర్ హెల్త్. అండ్ సో ఫ్యాక్టరీస్ నుంచి కూడా ఎక్కువ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోక్ కూడా అసలు హెల్త్కి మంచిది కాదనమాట. సో దెర్ మే బి అ ఛాన్స్ టు డ్యామేజ్ అవర్ లంగ్స్. ఎందుకంటే మనం మన లంగ్స్ బాగుంటేనే మనం మంచిగా బ్రీత్ చేసుకోగలం అనమాట. This smoke mixes with the air. The moving air causes dust to blow. Where this dust also mixes with the air. Also it contains germs. So ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోక్స్, అండ్ మనకి వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్స్, అండ్ నెక్స్ట్ డస్ట్, దీని ద్వారా ఏంటంటే మనకి గాల్లో కొన్ని టైప్ ఆఫ్ జర్మ్స్ అంటూ ఉంటాయన్నమాట. సో ఆ జర్మ్స్ అవి ఏవైతే మనం పీల్చుకున్నామో, సో ఏవైతే బ్రీత్ చేసామో మనకి ఏమవుతుందంటే, మనం చిన్న జర్మ్స్ అంటే ఏంటి, చిన్న టైనీ పార్టికల్స్ దట్ వీ కెన్ నాట్ సీ. ఓకే, సో హెన్స్ ద డస్ట్ ఆల్సో మిక్సెస్ విత్ ద air also contains germs which is very tiny living things spreading diseases. Smoke, dust and germs make the air dirty. So smoke, dust ఏం చేస్తుంది, ఎయిర్ అంతా డ్యామేజ్ చేసేస్తుంది అన్నమాట. సో ఏంటి, ఆ ఎయిర్ అనేది మంచిగా రాలేదనుకోండి. సో ఫ్యాక్టరీస్ నుంచి, వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ ఏం చేస్తుంది, ఎయిర్ని చాలా డర్టీగా చేసేస్తుంది అన్నమాట. సపోజ్ ఇఫ్ వీఆర్ లివింగ్ ఇన్ ద డర్టీ ఏరియాలో ఉన్న మురికిగా ఉండే ఏరియాలో కానీ, లేదా మన క్లోత్స్ అనేవి మురికిగా అయిపోయింది అనుకోండి. సో మనకి ఏంటి, మనం నీట్గా ఉంటేనే మన హెల్త్ చాలా హెల్తీగా ఉంటుంది. ఆర్ ఎల్స్ మనం మురికిగా ఉన్న, సో అన్హైజీనిక్ ప్లేసెస్లో ఉన్న ఏమవుతుందంటే మనకి హెల్త్ అనేది పాడైపోతుంది కదా. సో మనకి ఎయిర్ కూడా మనం ఎలా బతుకుతాం, ఎయిర్ అనేది కూడా ఒక సోర్స్ కదా, మనకి బ్రతకడానికి ఒక సోర్స్. సో ఎయిర్ కూడా మనకి పొల్యూటెడ్ ఎయిర్ వచ్చింది అనుకోండి, పొల్యూటెడ్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ ఆ ఎయిర్లో ఏదైతే జర్మ్స్ అవి ఉన్నాయో, సో ఏం చేస్తుందంటే మన బాడీని వీక్ చేసేస్తుంది అనమాట. మనం ఈజీగా ఏమవుతామంటే సిక్ అయిపోతాం అన్నమాట. సో look, smoke, dust and germs make the air dirty. Dirty air is called polluted air. Dirty air ఏదైతే ఉందో దాన్ని polluted air అంటాం అన్నమాట. When we breathe this polluted air, we fall sick. సో మనం ఏవైతే polluted air మనం బ్రీత్ చేస్తామో మనం చాలా సిక్ అయిపోతాం అన్నమాట. సో we need fresh air. Okay, so understood what does air contains? Air contains number of gases, many number of gases. So smoke, water vapor and dust is also a part of air. Okay children.
So look at your books. Fresh air. So we need clean and fresh air to breathe. Breathing clean, fresh air keeps us healthy. What makes the air clean? Plants and trees around us make the air clean. We should plant more and more trees. Let us do an activity to know more about water vapor. So ఫ్రెష్ ఎయిర్ కావాలి అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెష్ ఎయిర్? వే డు వి గెట్ ఫ్రెష్ ఎయిర్? ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ fresh air. So how do we get fresh air? Yes, we get fresh air from plants and trees. So plants and trees ద్వారానే మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఫ్యాన్స్ నుంచి ఏసీ నుంచి వచ్చే ఎయిర్ అంత మంచిది కాదనమాట. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో ఎక్కడైతే ప్లాంట్స్ ట్రీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అన్నమాట. సో నీట్ ఎయిర్ అండ్ క్లీన్ ఎయిర్ మనకి ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇస్తాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు ప్లాంట్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి ప్లాంట్స్ మనం ఎక్కువ ప్లాంట్ చేస్తే మన హెల్త్ అంత మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే ప్యూర్ ఎయిర్ అనేది ప్లాంట్స్ అండ్ ట్రీస్ మనకి ఇస్తాయి అన్నమాట. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్ చిల్డ్రన్. ఓకే, సో లుక్ ఎట్ యువర్ బుక్స్. Write true for T for true and F for false. All living things need air to breathe. Am I right or wrong? So all things need air to breathe. Yes. So all living things ki air అనేది కావాలి breathe చేయడానికి. So write true there. And the next one, air has color, taste and smell. Do the air have color, taste and smell? No. So write false. The next one, when the wind blows strongly, it is called a breeze. So strong wind vaste danni breeze antama? No, it is called storm. So write false there. And the next one, air forces glider and hot air balloons to move. So air dwarane hot air balloons gliders move avutayi kada. So write true there. And the next one, smoke, dust and germs makes the air dirty. So what does air makes dirty? Yes, smoke, dust and germs. So write true there. And the next one, select the correct options. Air has no color, taste or the option 1, smell, direction, texture, speed. Yes, smell. So take the first one here. And the next one, wind carries clouds and causes. So wind carries what? Yes, wind carries clouds and causes rain. So take here rain. And the next one, sometimes storms are accompanied by sunny days, lightning and thunder, darkness and none of this. So storms వచ్చినప్పుడు there may be a chance of lightning and మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి కదా. So take this one. And the next one, which of the following is not a component of air? So వీటిలో ఎయిర్ కి సంబంధం లేనిది ఏంటి అని అడిగారు. So water vapor. So water vapor is also a part of air. Smoke is also a part of air. Germs is also a part of air. And rocks, do the rocks are parts of air? No. So take that rock. Okay. Breathing clean and fresh air makes us grow fat, helps us float, makes us sick, keeps us healthy. So ఏంటి breathing fresh air ఏం చేస్తుంది? మనకి హెల్త్ ని చాలా మంచిగా ఉంచుతుంది కదా. Keeps us healthy. Take this one. And the next one, write the correct word in the space given alongside. So we can dash the air. So what? We can feel or eat the air. Yes, we can feel the air. So write feel in the blank. Okay, living, non-living things need air to breathe. So which things need air to breathe? Living things or non-living things? Yes, living things. So write living things
is there. And the next one, a storm or breeze uproots tree. So breeze gaani a storm. So storm వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది క్లైమేట్, ఐ మీన్ ఎలా ఉంటుంది, సో మనకి కచ్చా హౌసెస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్, సో ట్రీస్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో వై కమింగ్ టు ద బ్రీజ్. సో బ్రీజ్ అనేది ఏంటంటే జెంటిల్ విండ్ అన్నమాట, చాలా స్లోగా వస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమని రాద్దాం, ఏ స్టార్మ్ ఆర్ బ్రీజ్ అప్రూట్స్ ద ట్రీస్. సో ఏంటి అది, ఎస్ ఇట్ ఈస్ స్టార్మ్, రైట్ స్టార్మ్. అండ్ ద నెక్స్ట్, storm damages or protects crop. So storm damage chestunda crops ni or it can protect, yes, it can damage the crops. Yes, write down. The sun's heat causes wind to blow. Write down. You have to write here. Okay, the next one. Fill in the blanks, choose the correct answers, correct words from the help box. So the air gives dash to the football. So football blow cheste manki em vastundi, football shape lo untundi kada. So write shape there. The next one, the air has no dash. So what does air have? Does not have. Yes, taste. So write taste there. The next one, all plants and animals will dash without air. Yes, will die. The next one, dash help to clean air. Yes, trees. The next one, dash air can makes us sick. Yes, polluted. Okay, note down these children. Hope you understood this video. Thank you. Have a nice day.